నేను ఇప్పటికీ ఫీల్ అయ్యే రిగ్రెట్ వన్ ఆఫ్ ద థింగ్ నా బేసిక్ రిక్వైర్మెంట్స్ 4 మస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్స్ మాస్టర్స్ చూస్ చేసుకోక ముందు మనం చూసుకోవాల్సిన ఏంటి మాస్టర్స్ ఆప్షన్స్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి వన్ ఆఫ్ ద మేడ్ ఏంటంటే ఓన్ రీసెర్చ్ డోంట్ మిస్ యువర్ ఓన్ రీసెర్చ్ లిమిటెడ్ ఆప్షన్స్కి వెళ్ళొద్దు ఉంటాయి. సో ఫర్ ద సిపిఏ ఎగ్జామ్కి ఒక పర్టికులర్ క్రెడిట్స్ అనేవి ఉండాలి. సిఏ డ్రాప్ అవుట్ అయినా కానీ సిఏ క్వాలిఫై అయ్యాక మనం ఆ క్రెడిట్స్కి టోటలీ ఎలిజిబుల్ అవుతాం. బట్ దానికి ముందు మన సర్టైన్ క్రెడిట్స్ అనేది షార్ట్ ఉంటాయి. హలో, వెల్కమ్ టు తెలుగు సిఏ యూఎస్ఏ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నా ప్రీవియస్ వీడియోకి సపోర్ట్ చేసినందుకు. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు భవ్య. నేను సిఏ అయిపోయాక మాస్టర్స్ చేద్దామని యూఎస్ వచ్చాను. నేను ఎందుకు ఈ ఛానల్ స్టార్ట్ చేశానో ఒక సపరేట్ వీడియో చేశాను. దట్ వీడియో ఆ లింక్ నేను మెన్షన్ చేస్తాను. యూ క్యాన్ వాచ్ దట్ వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. BCom or BBA or MBA, CA students or CA qualifier or CMA students ఇలా మాస్టర్స్కి రావాలనుకుంటే ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఆప్షన్స్ ఏముంటాయి? ద బేసిక్ రిక్వైర్మెంట్స్ 4 మస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్స్ మాస్టర్స్ చూస్ చేసుకోక ముందు మనం చూసుకోవాల్సిన ఏంటి? ద మిస్టేక్స్ ఐ మేడ్ బిఫోర్ కమింగ్ టు ద మాస్టర్స్ ఇదే కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్, బిఫోర్ కమింగ్ టు ద మాస్టర్స్ ద 4 మస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్స్ మనం చూసుకోవాల్సింది. ద ఫస్ట్ టాప్ వన్ మేజర్. మనం ఏ మేజర్ చూస్ చేసుకుంటున్నాం మాస్టర్స్ అన్న దానిపైనే మనకి ఇంటర్న్షిప్, తర్వాత కెరియర్ ఆపర్చునిటీస్ ఇవన్నీ ఉంటాయి. సో మేజర్ ఇస్ ద మెయిన్ వన్. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఆల్రెడీ చేసిన వర్క్ ఎక్స్పీరియన్స్ బేస్ పైన మీరు ఫర్దర్గా ఎలాంటి కెరియర్ రోల్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో సో దాన్ని బట్టి మన మాస్టర్స్ చూస్ చేసుకోవాలి. సో ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్కి అకౌంటింగ్ ఆర్ ట్యాక్సేషన్ ఆర్ ద ఫైనాన్స్ కానీ బిజినెస్ అనలిటిక్స్ కానీ MBA కానీ ఇలా మనకున్న ఆప్షన్స్తో పాటు దాంట్లో మన వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అయితే సో బేస్డ్ ఆన్ దట్ వన్ మనకి ఇంటర్న్షిప్ రోల్స్ కానీ కెరియర్ రోల్స్ కానీ కన్సిడర్ ఉంటాయి. సో మనం ఏ మేజర్ చూస్ చేసుకోవాలి అన్నది మెయిన్ చూసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ యూఎస్లో స్టెమ్ ఆర్ నాన్ స్టెమ్ అని కోర్సెస్ ఉంటాయి. మోస్ట్లీ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్కి స్టెమ్ ఆర్ నాన్ స్టెమ్ అనేది యూనివర్సిటీ బేస్ పైన డిఫర్ అవుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ ద కరికులం, కోర్స్ కరికులం బట్టి అది స్టెమ్మా నాన్ స్టెమ్మా అని కన్సిడర్ ఉంటుంది. సో ఫర్ ఈచ్ యూనివర్సిటీ మీరు చూస్ చేసుకుంటున్న మాస్టర్స్ మేజర్ స్టెమ్మా నాన్ స్టెమ్మా అని యూనివర్సిటీ బేస్ పైన డిఫర్ అవుతుంది. అది ఫర్ మస్ట్ చూసుకోండి. ఏ యూనివర్సిటీ కన్నా సేమ్ ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు. అండ్ మోస్ట్లీ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్కి అది డిఫర్ అవుతూ ఉంటుంది. సో కాంటాక్ట్ అవ్వండి, చూడండి అది స్టెమ్ డిజిగ్నేటెడ్ కోర్సా నాన్ స్టెమ్ డిజిగ్నేటెడ్ కోర్సా. స్టెమ్ అండ్ నాన్ స్టెమ్ ఒకవేళ ఫస్ట్ టైం తెలుసుకోవాలనుకుంటే స్టెమ్ అంటే ఏంటి, నాన్ స్టెమ్ అంటే ఏంటంటే మాస్టర్స్కి వచ్చినప్పుడు యూఎస్లో మన మాస్టర్స్ పీరియడ్ కంప్లీట్ అయ్యాక వర్క్ ఆథరైజేషన్ కోసం ఫస్ట్ మనం ఇనిషియల్ OPT అని అప్లై చేస్తాం. అది మనకి 1 year వస్తుంది. తర్వాత బేస్డ్ ఆన్ మనం చేసిన మాస్టర్ మేజర్ బట్టి స్టెమ్ అయితే 2 years ఆఫ్ మనకి స్టెమ్ OPT వస్తుంది. అప్పుడు మనకి 2 years వర్క్ ఆథరైజేషన్ ఇస్తుంది గవర్నమెంట్ ఇక్కడ. సో మనం కానీ నాన్ స్టెమ్ కోర్స్ చేస్తే ఈ 2 years అనేది లాస్ అవ్వాల్సి వస్తుంది. సో ఇలా మనం చేసే కోర్స్ అనేది స్టెమ్ ఆర్ నాన్ స్టెమ్ కాదా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ కోర్స్ కరికులం. సో ఈచ్ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళి వాట్స్ ద కోర్స్ కరికులం ఏంటి అని చెప్పి ఇన్ డీటెయిల్గా చూడండి. సో ఇక్కడ మనం వెళ్ళి చూస్తే మనకి మెయిన్ కోర్ కోర్సెస్ అండ్ ద ఎలెక్టివ్ కోర్సెస్ అని ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను స్క్రీన్ మీద చూపిస్తాను. కోర్ కోర్సెస్ అండ్ ఎలెక్టివ్ కోర్సెస్లో కోర్ ఇస్ ద మ్యాండేటరీ కోర్సెస్. సో మీరు చూస్ చేసుకున్న మేజర్ దాన్ని బట్టి మన కోర్స్ ఆఫ్ స్టడీలో కోర్ మ్యాండేటరీ కోర్సెస్ ఉంటాయి. అండ్ ఎలెక్టివ్ కోర్సెస్ అనేవి ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద క్రెడిట్స్. మనకి ఎన్ని క్రెడిట్స్ కావాలి ఈ మేజర్ అనేది కంప్లీట్ చేయాలంటే సో ఆ క్రెడిట్స్లో మనం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్పెసిఫిక్ టాపిక్ బేస్ పైన తీసుకుంటే ఆ ఎలెక్టివ్ కోర్సెస్ అనేవి ఉంటాయి. సో మనం చూస్ చేసుకునే కోర్స్ ఆఫ్ స్టడీ ఎన్ని క్రెడిట్స్ అండ్ కోర్ కోర్సెస్ ఏంటి, ఎలెక్టివ్ కోర్సెస్లో మీరు పిక్ చేసుకోవాల్సింది ఏంటి అని ఈచ్ వెబ్సైట్కి వెళ్ళి మీకు అనేది చూడండి. అండ్ ఫ్యూ యూనివర్సిటీస్ వచ్చేసి షార్ట్ పీరియడ్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. అంటే 2 years మ్యాండేటరీగా చదవాలంటే
ఫ్యూ కోర్సెస్ మీరు పిక్ చేసుకునే దాన్ని బట్టి 12 months ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. కొన్ని డ్యూయల్ డిగ్రీస్ ఇస్తాయి, కొన్ని ఫ్లెక్స్ డిగ్రీస్ అని ఉంటాయి, కొన్ని ఎగ్జిక్యూటివ్ డిగ్రీస్ అని ఉంటాయి. సో ఇట్ డిఫర్ ఫ్రమ్ యూనివర్సిటీ టు యూనివర్సిటీ. సో మనం కానీ ముందే తీసుకోవచ్చు. మ్యాండేటరీ కోర్స్ అనే క్రెడిట్స్ ఉంటాయి, బట్ మీరు ఎక్స్ట్రా క్రెడిట్స్ తీసుకొని ఇన్వాల్వ్మెంట్ అయితే షార్ట్ పీరియడ్లో తొందరగా తీసుకోవడానికి ఉండదు. సో అది యూనివర్సిటీ పాలసీస్ బట్టి ఉంటుంది. సో వెళ్ళి ఆ మాస్టర్స్లోనే ఈ స్క్రీన్లోనే ఇక్కడ సో ఈచ్ యూనివర్సిటీ ఎలాంటిది ప్రొవైడ్ చేస్తుంది, ఎలాంటి కోర్సెస్ అండ్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తుంది మనం ఇన్ డీటెయిల్గా చూడొచ్చు. సో ఇప్పుడు నేను మీకు ఇన్ డీటెయిల్గా మాస్టర్స్ ఈచ్ మాస్టర్ ఆప్షన్స్ ఏంటి అండ్ ఈ 4 బేసిక్ రిక్వైర్మెంట్స్తో ఈచ్ మాస్టర్స్ ఆప్షన్స్ చూసుకుంటా మీరు ఎలా ఓన్ రీసెర్చ్ చేయొచ్చు. ద మిస్టేక్స్ ఏంటంటే ఓన్ రీసెర్చ్, డోంట్ మిస్ యువర్ ఓన్ రీసెర్చ్, లిమిటెడ్ ఆప్షన్స్కి వెళ్ళద్దు. సో ఓన్ రీసెర్చ్ అనేది చెయ్యండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేటప్పుడు మీ ఒక్కొక్కరి సిచ్యువేషన్ ఒక్కొక్కరి డిఫర్గా ఉంటుంది. సో మీ బ్యాక్గ్రౌండ్ బేస్ పైన మీకు ఇంట్రెస్ట్ దేని మీద ఉందో వెళ్ళండి, రీసెర్చ్ చేయండి. ఎలా చూపించాలో నేను ఒక డెమోలో ఈచ్ వన్ ఒక్కొక్క మాస్టర్స్ ప్రోగ్రామ్ తీసుకొని మనకున్న మాస్టర్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ ఈచ్ ఒక సర్టైన్ ఒక ర్యాండమ్ యూనివర్సిటీ తీసుకొని మీకు ఆ కరికులం చూపిస్తాను. సో దీంట్లో ఏది మనకి ఎలా అప్లై అవుతుంది, సో దీని తర్వాత కెరియర్ ఆప్షన్స్ కూడా ఏముంటాయి, ఇక్కడ ఎలా చూసుకోవచ్చు అండ్ మీకు ఇన్ డీటెయిల్గా చూపిస్తాను. మనం మాస్టర్స్ ఆప్షన్స్లో నేను ఇక్కడ మీరు మాస్టర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ అకౌంటింగ్ చూడొచ్చు. సో నేను ఒక పర్టికులర్ యూనివర్సిటీ తీసుకొని కోర్స్ కరికులంకి వెళ్ళాను. పర్టికులర్లీ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ అకౌంటింగ్ కానీ taxation కానీ. ఎందుకు అంటే ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ద బీకామ్ ఆర్ బీబీఏ ఆర్ ఎంబీఏ ఉన్నప్పుడు సిపిఏ క్రెడిట్స్ రిక్వైర్మెంట్స్ అనేవి మనకి షార్టేజ్ ఉంటాయి. సో ఫర్ ద సిపిఏ ఎగ్జామ్కి ఒక పర్టికులర్ క్రెడిట్స్ అనేవి ఉండాలి. సిఏ డ్రాప్ అవుట్ అయినా కానీ సిఏ క్వాలిఫై అయ్యాక మనం ఆ క్రెడిట్స్కి టోటలీ ఎలిజిబుల్ అవుతాం. బట్ దానికి ముందు మన సర్టైన్ క్రెడిట్స్ అనేది షార్ట్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి అకౌంటింగ్ ఆర్ ద ట్యాక్సేషన్ ఇక్కడ మనం చూడొచ్చు. అకౌంటింగ్ ఆర్ ట్యాక్సేషన్ చేసేటప్పుడు సో యు ఆర్ ఎలిజిబుల్ టు సిట్ ఆన్ ద సిపిఏ ఎగ్జామ్ అని పర్టికులర్లీ మెన్షన్ ఉంటాయి. సిపిఏ ఆర్ ద సిఎంఏ క్రెడిట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పి. సో ఈచ్ ప్రోగ్రామ్ డిస్క్రిప్షన్ ఇలా వెళ్ళి మీరు ఏ కెరియర్ రోల్స్కి వెళ్ళాలనుకుంటుంటే అకౌంటింగ్ ఆర్ ఆడిట్ ఆర్ ద ట్యాక్సేషన్ ఆర్ కార్పొరేట్ మేనేజ్మెంట్ ఇలా వెళ్ళాలి, సో దీని రిక్వైర్ కావాలనుకుంటే సో ఈ మేజర్ అని. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా క్రెడిట్స్ అనేవి మ్యాండేటరీగా చూడాలి. సో ఇక్కడ మనం 37 hours మనం పర్టికులర్లీ ఈ కోర్స్కి చేయడానికి క్రెడిట్స్ అవుతాయి. సో ఈచ్ సెమిస్టర్కి మనం అట్లీస్ట్ మినిమం క్రెడిట్స్ రిక్వైర్మెంట్స్ అని ఉంటుంది. సో మినిమం క్రెడిట్ రిక్వైర్మెంట్స్ చేస్తా 37 hours మనకి ఎన్ని సెమిస్టర్స్ అంటే ఎంత పీరియడ్ అవుతుంది అని మన క్రెడిట్స్ పైన ఉంటుంది. అండ్ ద స్టెమ్ డిసిగ్నేటర్. సో ప్రతి డిగ్రీ ప్రోగ్రామ్ ఇలా స్టెమ్ డిసిగ్నేటర్ అని మెన్షన్ చేస్తే స్టెమ్, మెన్షన్ చేయకపోతే దెన్ ఇట్స్ గోయింగ్ టు బీ నాన్ స్టెమ్. సో మీరు ఆ కన్ఫర్మేషన్ ఇన్ కేస్ అక్కడ మిస్ అయ్యి స్టెమ్ మెన్షన్ చేయకపోయినా మీరు యూనివర్సిటీ డిఎస్ఓతో రీచ్ అవుట్ అయితే దెన్ వాళ్ళు మీకు కన్ఫర్మేషన్ ఇస్తారు. సో మీకు అప్లికేషన్ రిక్వైర్మెంట్స్ ఎలాంటివి ఉన్నా సో యూ కెన్ గో ఫర్ ద అడ్మిషన్. సో ఈచ్ కాలేజ్ అడ్మిషన్ వాళ్ళని మీరు రీచ్ అవుట్ అయ్యి ఈ పాయింట్స్ అయితే చూసుకోండి. సో ఇది పర్టికులర్లీ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ అకౌంటింగ్ విచ్ ఇస్ ద స్టెమ్ డిజిగ్నేటెడ్ కోర్స్ అండ్ 37 hours ఉన్నాయి. సో దీంట్లో మీరు అకౌంట్స్ అండ్ ఇవి. సో మనం ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్స్ అండ్ కోర్స్ కరికులం చూస్తే సో ఇక్కడ మనకి కోర్స్ కరికులంలో కోర్ కరికులం దిస్ ఆర్ ద మ్యాండేటరీ. సో ఈ పర్టికులర్ కోర్సెస్ పైన మనం మ్యాండేటరీగా చేస్తాము. సో కోర్స్ అనేది ఇవి ఎలెక్టివ్స్. సో మనకి కావాలంటే ఎలెక్టివ్స్లో డిపెండ్స్ ఆన్ ద ఫ్యూ కోర్సెస్. మీకు ఫైనాన్స్ ఇంక్లూడ్ అవ్వాలి అని అనుకుంటే ఫైనాన్స్ ఆర్ ద అదర్ సమ్ అదర్ వన్ డేటా అనలిటిక్స్ ఆర్ ఇలా మీరు అది కూడా ఒక కోర్స్ ఇంక్లూడ్ చేసుకుంటే మీరు ఫర్దర్గా కెరియర్ ఆపర్చునిటీస్కి వెళ్ళేటప్పుడు ఇఫ్ వన్ ఆఫ్ ద మనకి తెలిసిన అకౌంటింగ్ విత్ డేటా అనలిటిక్స్ వస్తుంది. సో అలా అకౌంటింగ్ విత్ ద డేటా అనలిటిక్స్ అని చెప్పేసి ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ కోర్స్కి వెళ్ళచ్చు. సో ఈ కోర్సులో మనం అకౌంట్స్ మేనేజర్ అకౌంటింగ్ కానీ కార్పొరేట్ ఫైనాన్స్ కానీ ఇలా క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఇలా పర్టికులర్ దాని మీద కాకుండా సో ఆ కోర్సులో మీకు బేసిక్ అనేది యాడ్ అవుతుంది. సో ఇలా బేసిక్ అనేది యాడ్ అవ్వడం వల్ల
మీరు ఆ పర్టికులర్ దానిపైన ఇన్డెప్త్ చేయకుండా అకౌంటింగ్ పైన ఇన్డెప్త్ చేస్తారు, దాని మీద ఆడిటింగ్ ఉంటుంది అండ్ టోటల్ ట్యాక్స్ ప్లానింగ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇన్డెప్త్ ఉంటుంది. అండ్ తర్వాత ఇది సో దీస్ వన్ అకౌంటింగ్ కానీ ట్యాక్సేషన్ కానీ పర్టికులర్లీ యూస్ఫుల్ ఫర్ ద సిపిఏ ఎగ్జామ్కి కానీ అనుకుంటే సో చాలా పర్టికులర్లీ యూస్ అవుతాయి. ఇది వన్ ఆఫ్ ద. ఇప్పుడు మనం ఇంకొక యూనివర్సిటీ సేమ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ అకౌంటింగ్ అండ్ సేమ్ ఇక్కడ మనకి కెరియర్. సో మనం కరికులం చూసుకుంటాం, ఎన్ని క్రెడిట్స్ చూసుకుంటాం, స్టెమ్ ఆర్ నాన్ డిసిగ్నేటెడ్. సో ఆ ఇంక్లూడ్ అయిన దాన్ని బట్టి మన కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసేసి ఈవెన్ యూనివర్సిటీ దాంట్లో కూడా ఉంటుంది. సేమ్ ఇలాగే మనం వెళ్ళి ఎలాంటి కంపెనీస్ మనకి ఇక్కడ ఈ కరికులం, ఆ కంపెనీస్ ఆ యూనివర్సిటీ కానీ ఎంప్లాయీస్ ఎలా గ్రాడ్యుయేట్ అయ్యారు రీసెంట్గా ఉన్నోళ్ళు కానీ ఆ ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళు అని చెప్పి అండ్ ఎలాంటి ఇండస్ట్రీస్కి వెళ్ళొచ్చు. సో దీనివల్ల మీకు ఎలాంటి స్కిల్స్ అనేవి నేర్చుకుంటారు, ఏ జాబ్ టైటిల్స్ మీరు అప్లై చేసుకోవచ్చు అని ఈచ్ యూనివర్సిటీ దాంట్లో ఉంటుంది. సో ఈ కోర్స్ కరికులంలో మనం ఇలా చూసుకోవచ్చు. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద థింగ్. సో మాస్టర్స్ ఇన్ అకౌంటింగ్ కానీ మాస్టర్స్ ఇన్ ట్యాక్సేషన్ కానీ నేను మీకు ముందు 12 months ప్రోగ్రామ్ అండ్ ఫ్లెక్స్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇలా ఉన్న ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అని చెప్పి వన్ ఆఫ్ ద థింగ్ ఇది మాస్టర్స్ ఇన్ ఫైనాన్స్ అనమాట. సో ఇక్కడ వీళ్ళు స్టెమ్ ప్రోగ్రామ్తో పాటు 12 to 24 monthsలో ఎప్పుడు కావాలంటే అప్పుడు. సో ఫైనాన్స్ మోస్ట్లీ మాస్టర్స్ ఇన్ ఫైనాన్స్ మనం చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సిఎఫ్ఏ చేస్తారు. సో సిఎఫ్ఏ లెవెల్స్కి దానికి వెళ్ళడానికి సో బాగుంటుంది. సో మీరు కానీ ఫ్యూచర్లో సిఎఫ్ఏ కానీ చేద్దామని అనుకుంటున్నా, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఆర్ ఇలాంటి వాటి మీద వెళ్ళాలనుకుంటే దెన్ మాస్టర్స్ ఇన్ క్వాంటిటేటివ్ ఫైనాన్స్ ఆర్ మాస్టర్స్ ఇన్ ఫైనాన్స్ ఇలా ఆఫర్ ఉంటాయి అన్నమాట. సో ఈ మాస్టర్స్ ఆపర్చునిటీస్ చూస్ చేసుకుంటే దెన్ సిఎఫ్ఏకి బెటర్ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు ఎంత పీరియడ్ ఏంటి అని చెప్పేసేసి సో ఫ్లెక్స్ ప్రోగ్రామ్స్ లాగా ఉంటాయి. సో మీరు కానీ ఈచ్ ప్రోగ్రామ్కి వెళ్ళి చూస్తే సో ఫ్లెక్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, సో వీళ్ళు దాంట్లో ఎన్ని పీరియడ్ కోర్స్ కరికులం కానీ సో ఎంత పీరియడ్ అండ్ కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి. సో మనకి ఫైనాన్స్లో ఉంటే కానీ అకౌంటింగ్లో కానీ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద కార్పొరేట్ ఫైనాన్స్ పైన లేకపోతే ట్యాక్సేషన్ మీద ఆర్ ఎల్స్ అకౌంటింగ్ ఆర్ ఆడిటింగ్. సో ఇలా ఫైనాన్స్కి వచ్చినప్పుడు లైక్ ఫైనాన్షియల్ అనలిస్టా లేకపోతే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఆర్ కార్పొరేట్ ఫైనాన్స్ ఉంటుంది లైక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కానీ రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఫైనాన్షియల్ టెక్నాలజీ ఉంటుంది, సో ఎనర్జీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ఇలా ఆల్ ఆఫ్ ద అదర్ కాన్సన్ట్రేషన్ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకొని మీకు ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే సో ఈ టాపిక్స్ తీసుకుంటే మీకు ఫర్దర్గా ఎక్స్పాన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ కైండ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్ అనేవి చూస్ చేసుకొని మనం పిక్ చేసుకుంటే సో అది మనకి ఇట్ వుడ్ బి గ్రేట్ కదా. మీరు సిపిఏ ఆర్ సిఎఫ్ఏ అలాంగ్ విత్ మాస్టర్స్ చేద్దాము అని అనుకుంటున్నా కానీ నా మాస్టర్స్ అనేది నా వర్క్ ఎక్స్పీరియన్స్ బేస్ పైన ఉండి తర్వాత నా కెరియర్ రోల్ అనేది ఇలా వెళ్ళాలి అని అనుకుంటుంటే అకౌంటింగ్ ఆర్ ట్యాక్సేషన్ చేస్తే దెన్ అది సిపిఏ క్రెడిట్స్తో పాటు సిపిఏ ఎగ్జామ్కి ఈజీ అవుతుంది. ఫైనాన్స్ చేస్తే దెన్ సిఎఫ్ఏ ఫర్దర్గా సిఎఫ్ఏ వెళ్ళాలి ఆర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వెళ్ళాలనుకుంటుంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే దెన్ మాస్టర్స్ ఇన్ ఫైనాన్స్ ఆర్ ఎంబీఏ చేస్తే మీ కాన్సన్ట్రేషన్ బేస్ పైన ఏ కాన్సన్ట్రేషన్ తీసుకొని మీకు ఫర్దర్ రోల్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ఇలా యూస్ఫుల్ అవుతుంది. సో నేను మాస్టర్స్కి రాకముందు నేను చేసిన మీది లిమిటెడ్ అయిపోయింది. సో నాకు ఇలా ఇన్ఫర్మేషన్ లైక్ 12 months ఆర్ సమ్ షార్ట్ పీరియడ్లో మాస్టర్స్ చేయడం ఫర్దర్గా నేను వెళ్ళాలనుకుంటున్న రోల్ అనేది దీంట్లో కవర్ అవుతుందా లేదా, అది స్టెమ్ అనేది ఆల్ ఓవర్ లైక్ యూనివర్సిటీకి సేమ్ ఉంటుంది అని చెప్పి ఈ కైండ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్స్ అనేవి నేను నా రీసెర్చ్ అనేది లిమిట్ అయిపోవడం వల్ల సో నాకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా షార్ట్ అయిపోయింది. సో నేను అలా రీసెర్చ్ అనేది చెయ్యకుండా కొంచెం ఫర్దర్గా ఇక్కడికి వచ్చాక డిఫరెంట్ ఆపర్చునిటీస్ అనేవి చూసి పీరియడ్ పీపుల్ అనేది సర్టైన్ మాస్టర్స్కి వచ్చినప్పుడు కానీ ఇలా సో నాకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అవ్వడం వల్ల ఈ మిస్టేక్స్ అనేవి జరిగాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అయితే దెన్ ఈ మిస్టేక్స్ ఫర్దర్గా ఇంకొకరికి ఎవరికైనా కానీ అవాయిడ్ అయితే దెన్ ఇట్ వుడ్ బి బెటర్ చాలా వరకు అని అనిపించింది. సో మీరు ఏ మాస్టర్ అన్నా కానీ మీ దానిపైన చూస్ చేసుకుంటున్నా కానీ ఈ 4 బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే నేను మెన్షన్ చేశానో అవి ఫస్ట్ షూర్ చూసుకోండి. ఫస్ట్
ముందే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కొంచెం బెటర్గా ఫర్దర్గా ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండేటట్టు చూసుకోండి. సో హోప్ఫుల్లీ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ అవుతుంది అనుకుంటున్నాను. నేను ఫర్దర్ వీడియోస్లో నాకు ఇంటర్న్షిప్ ఎలా వచ్చింది, నాకు ఇంటర్న్షిప్ వచ్చిన తర్వాత నా కెరియర్ రోల్స్ని నేను ఎలా డిఫర్ చేసుకున్నాను, ఒక్కొక్క మాస్టర్స్ దాని బేస్ పైన మన కెరియర్ రోల్స్ ఎలా ఉంటాయని నేను ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.